హాయ్ ఫ్రెండ్స్, మొహరం మాసంలో 10వ రోజున పీర్ల దేవుళ్లను ఊరేగిస్తారు. హజ్రత్ ఇమాం హుస్సేన్ను స్మరించుకుంటూ పంజాలను ఊరేగించి తమ సంతాపం ప్రకటిస్తారు. పంజా అనగా పీర్ల దేవుళ్ల ప్రతిమలు. ప్రపంచవ్యాప్తంగా ఉండే ముస్లింలందరూ రంజాన్, బక్రీద్ తర్వాత జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో మొహరం పండుగ ఒకటి. దీన్నే పీర్ల పండుగ అంటారు. ఈ పవిత్రమైన పండుగను తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల పాటు జరుపుకుంటారు. మొహరం మాసంలో 10వ రోజున పీర్ల దేవుళ్లను ఊరేగిస్తారు. అంతకు ముందు రాత్రి అగ్నిగుండంలో దూకడం, అగ్నిలో నడవడం వంటివి చేస్తారు. హజ్రత్ ఇమాం హుస్సేన్ను స్మరించుకుంటూ పంజాలను ఊరేగించి తమ సంతాపం ప్రకటిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కొందరు ముస్లింలు తమ రక్తంతో శోకతప్త హృదయాలతో తమ వీరులను స్మరించుకుంటారు. మహమ్మద్ ప్రవక్త అధర్మాన్ని, అన్యాయాన్ని వ్యతిరేకించి ధర్మం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ప్రశాంతంగా జీవనం కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇస్లామిక్ న్యూ ఇయర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. వాస్తవానికి మొహరం అనేది పండుగ కాదు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొదటి మాసాన్ని మొహరంగా పిలుస్తారు. అయితే ఈ నెలలో 10వ రోజును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున అమరవీరులను స్మరించుకునే దినోత్సవంగా భావిస్తారు. అయితే ప్రాచీన కాలంలో అషూరా రోజున, మొహరం మాసంలో 10వ రోజున అనేక సంప్రదాయాలను అనుసరించి పండుగ జరుపుకునేవారు. తెలుగు, ఇంగ్లీష్ క్యాలెండర్లు ఎలా ఉన్నాయో అదే మాదిరిగా ఇస్లామిక్ క్యాలెండర్ ఉంటుంది. 12 నెలలు ఉండే ఇస్లామిక్ క్యాలెండర్ కొంత విభిన్నంగా ఉంటుంది. వీరి క్యాలెండర్లో కేవలం 354 రోజులు మాత్రమే ఉంటాయి. ఈ మాసంలో ఎక్కువ మతపరమైన కార్యక్రమాలను నిర్వహించరు. మొహరం మాసంలో మొదటి రోజున ఇరాక్లోని కర్బాలా మైదానంలో యుద్ధం ప్రారంభమైంది. యాజిద్ సైన్యం హుస్సేన్తో పాటు కుటుంబ సభ్యులను, మహిళలను, పసిపిల్లలను సైతం దారుణంగా హతమార్చారు. మొహరం నెల 10వ రోజున సాయంత్రం అల్లాహ్ను స్మరించుకుంటూ నమాజ్ చేస్తున్న ఇమాం హుస్సేన్ను శత్రు సైన్యం చుట్టుముట్టారు. అప్పుడు శత్రువుల చేతిలో దాదాపు 70 మంది వరకు మహమ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వారు అమరులుగా మారిపోయారు. ఈ సమయంలో హజ్రత్ హుస్సేన్ ఆ తెగకు శాపం పెడతారు. ఈ తెగకు ఎప్పటికీ మోక్షం ఇవ్వొద్దని ప్రార్థిస్తూ ప్రాణాలను వదిలేస్తాడు. యుద్ధం పూర్తయిన తర్వాత యాజిద్ తెగ వారు పశ్చాత్తాపం చెందుతారు. అప్పటి నుంచి తమను క్షమించాలని కోరుతూ గుండెల మీద చేతులతో బాదుకుంటూ గట్టిగా ఏడుస్తూ నిప్పులపై నడిచారు. అదే ఆచారం నేటికి చాలా ప్రాంతాల్లో కొనసాగుతుంది. మొహరం మాసంలో పీర్ల పంజాలను కూర్చోబెట్టిన వారు ఎర్రగా మండే నిప్పు కణికల్లో నడుచుకుంటూ వెళ్తారు. అదేవిధంగా మహమ్మద్ ప్రవక్త కుటుంబానికి చెందిన వ్యక్తులు అమరులైన తమ పెద్దలను తలచుకుంటూ వారికి సంతాపంగా 2 రోజుల పాటు ఉపవాస దీక్షను పాటిస్తారు. అలాగే ఈ మాసంలో తమ ఇళ్లలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. అందువల్లనే మొహరం మాత్రం విషాదానికి సంకేతం. ఇది దుఃఖాన్ని సూచించే పండుగ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ ఇచ్చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అది నా ఛానల్కి హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.